భారతదేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రూట్లో ఫాలో అవుతున్నటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు సంక్షేమ పథకాలు జగన్ ప్రారంభించిన వాటికి అప్గ్రేడేషన్ కొన్ని ప్రాంతాలలో ఈవెన్ చంద్రబాబు కూడా అదే ఫాలో అవుతున్నారు. అట్లాగే ఇప్పుడు జగన్ అనుసరించినటువంటి విధానం ఇప్పుడు ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి అది తర్వాతనే ఇప్పుడు కేంద్రం దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ అన్నటువంటి రూట్లో తీసుకెళ్తుంది. ఇట్లా ఒక్కొక్కటి అలాగే కొన్ని ఇప్పుడు ఇదివరకు అమ్మ క్యాంటీన్ అని తమిళనాడులోది, అన్న క్యాంటీన్ అని మనం అన్నపూర్ణ క్యాంటీన్ అని తెలంగాణ, అంటే ఒక చోట సక్సెస్ అయిన వాటిని మిగతా చోట్ల వాడుతూ ఉంటుంటారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఇయర్ తీసుకొచ్చినటువంటి స్కీమ్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా మోడీ సర్కార్ అమలు చేస్తుంది. ప్రధానంగా ప్రీ ప్రైమరీలో అడ్మిషన్ తీసుకున్న సమయంలో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు, కులం, ఇంటి అడ్రస్ వంటి అన్ని వివరాలను డిజిటలైజ్ చేసి కేంద్ర పాఠశాల విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎడ్యుకేషన్ యుడైస్లో నమోదు చేస్తారు. మన ఉడాయ్ టైప్లో 1వ తరగతిలో విద్యార్థుల వివరాలు నమోదు చేసే సమయంలో ప్రతి ఒక్కరికి డిజిలాకర్ను ఓపెన్ చేసి అన్ని సర్టిఫికెట్లు అందులో ఉంచుతారు. ఆ తర్వాత 11 అంకెల పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ ఆధార్ నెంబర్ లాగానే విద్యార్థికి జీవితాంతం చెల్లుబాటు అవుతుంది. ఒక ప్రభుత్వ లేదా ప్రైవేట్ స్కూల్ నుంచి మరొక ప్రభుత్వ లేదా ప్రైవేట్ స్కూల్కి బదిలీ అయినప్పుడు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రంలోని స్కూల్ లేదా కాలేజీల చేరే సమయంలో టీసీలు, మైగ్రేషన్ సర్టిఫికెట్లు అవసరం లేకుండా చేరచ్చు. ఈ పెన్ నెంబర్ ఇవ్వగానే ఆన్లైన్లో ఆ విద్యార్థికి సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు అందుబాటులోకి వస్తాయి. దీని ద్వారా విద్యార్థి ఒక విద్యాసంస్థ నుంచి మరొక విద్యాసంస్థకు సులభంగా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. చదువు పూర్తయిన అనంతరం వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారనే విషయాన్ని సులువుగా తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు పిల్లలను పాఠశాలలో చేర్చుకునేటప్పుడు ఆధార్ నెంబర్ నమోదు చేసేవాళ్ళు. అయితే ఈ వివరాలు ఆ జిల్లా, రాష్ట్రం వరకే తెలిసేవి. ఒకవేళ విద్యార్థి రాష్ట్రం వెలుపల మరో చోట చదువుతున్నా తెలుసుకోవడం కష్టం. అయితే పెన్ ద్వారా విద్యార్థి ఎక్కడున్నా ఇట్టే తెలిసిపోతుంది. చిరునామా వంటి వివరాలు మారినప్పుడు పెన్ నెంబర్కి కూడా అప్డేట్ చేస్తారు. దాంతో దేశవ్యాప్తంగా విద్యార్థి ఎక్కడున్నా సులువుగా తెలుసుకోవచ్చు. పాఠశాల విద్యార్థులకి ఇది ఒక మ్యాపింగ్ సిస్టమ్ కిందకే నడుస్తూ ఉంటుంది. వాస్తవంగా ఈ సిస్టమ్ని ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఇయరే ఇంప్లిమెంట్ చేశారు. ఇది ఓ పాఠశాలలో దీనికి సంబంధించినటువంటి ఇష్యూస్ని పరిష్కరించడానికి కోసం అని చెప్పేసి ఎప్పుడో తీసుకొచ్చినటువంటి ఈ విధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలవుతూ ఉండటం అన్నటువంటి ఒక మంచి ఆలోచన.